కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు 11 అయింది. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీరు ఎన్ని గంటలకి అక్కడికి హాజరు కాబోతున్నారు? ఏ విధంగా వెళ్ళబోతున్నారు? అంటే ఇక్కడ ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటున్నామమ్మా. ఒకసారి వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి, ఎందుకంటే అక్కడ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వైజాగ్లో కూడా మన ద్వారా పెళ్లిళ్ళు కుదిరిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. చాలా మంది ముఖత చూడాలనుకుంటున్నాం అనేసి ఫోన్లు చేశారు. అందుకని వెళ్దామని ప్రయత్నిస్తున్నాం. మరి ఎంతవరకు వెళ్ళగలమో చూడాలి, కానీ వెళ్ళే ప్రయత్నం అయితే ఉందమ్మా. తప్పకుండా మీరు వెళ్ళాలండి. వారికి అనుకున్న విధంగా వారికి కూడా జీవిత భాగస్వాములు దొరకాలి. వాళ్ళ బిడ్డలకు కూడా చక్కటి బంగారు బాట భవిష్యత్తు వెయ్యాలని మీరు ప్రయత్నిస్తున్న ఈ వివాహ పరిచయ వేదిక తప్పకుండా సక్సెస్ కావాలని భక్తి టీవీ తరపున మేము కోరుకుంటున్నామండి. అలాగేనమ్మా. ఇప్పుడు నేను కోరుకునేది కూడా ఏంటంటే, ప్రేక్షకుల నుంచి అబ్బాయి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు కూడా ఇద్దరు కూడా వస్తే ఆ వేదిక అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఏంటంటే రంగరంగ వైభవంగా ఉంటుంది. అలాగే ఒక కదంబ మాలికలాగా ఉంటుంది, చాలా అందంగా. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకోగలిగితే, ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోగలిగితే కనుక వాళ్ళల్లో ఇంకా ఏంటంటే నూతన ఆలోచనలు వస్తాయి. ఎవరన్నా కొంతమంది ఇలాంటి అబ్బాయే కావాలి, ఇలాంటి అమ్మాయే కావాలని ఎవరన్నా ఒక పట్టుదలతో దీని నుంచి నేను బయటికి వెళ్ళను అనేసి ఒక రకమైన నిర్ణయంతో ఉన్నారనుకో, వాళ్ళ నిర్ణయాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎలాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయిని మనం జీవిత భాగస్వామిగా ఎన్నుకోవాలి, మన కాబోయే జీవిత భాగస్వామిని మనం కోరుకున్న ఈ ఒక్క చిన్న పాయింట్ లేకపోయినా పర్వాలేదు, వీళ్ళని మనం జీవిత భాగస్వామిగా స్వీకరించవచ్చు అన్న ఆలోచన వాళ్ళలో ఏర్పడచ్చు అలాగే వేదికకి తీసుకొస్తే కనుక.